ఒక బిస్మిల్లా ఖాన్ ఉన్నారు, మరి జీవితాన్ని సంగీతానికి అంకితం చేశారు. ఒక డాన్ బ్రాడ్మన్ ఉన్నాడు, క్రికెట్కి జీవితాన్ని అంకితం చేశాడు. ఎంతటి రికార్డు సృష్టించాడు. ఒక ఎడ్మండ్ హిల్లరీ మరి ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాడు. మామూలు మాటలా? ప్రాణాన్ని పణంగా పెట్టారు. జీవితమును భయపడుతూ జీవించడం అనేది పెద్ద పనులు చేయడానికి మేము లేము, చిన్నవాటి కోసమే ఉన్నాము. మేము సాధారణ మానవులం, మానవ మాతృలం. ఇవన్నీ మా వల్ల కావు అనుకోవడము అలాంటి భావాల్నే తల్లిదండ్రుల పిల్లల్లో మొట్టమంచి పెట్టడము. నువ్వేదో చదువుకునే డాక్టర్కా, ఇంజనీర్కా, పెళ్ళాం పిల్లలతో సుఖంగా జీవించు, అంతకే పరిమితం చేశారు భావ పరిధిని. యథా రాజ తథా ప్రజలాగా తల్లిదండ్రులు ఎలా ఉంటారో పిల్లలు వాళ్ళకి నకలుగా తయారయ్యి, మై డియర్ ఫ్రెండ్స్, అంతరాంతరాల్లో గొప్పవాడిని కావాలని ఉంటుంది. మరి సాహసమైన కార్యక్రమాలు చేయాలంటుంది. కానీ తల్లిదండ్రులు, బంధువర్గాలు, మిత్రులు అందరూ కూడాను ఎలాంటి వారంటే సమయాన్ని వృధా చేసేవారు, భయంలో జీవించేవారు, భయాన్ని పోషించేవారు, భయాన్ని బోధించేవారు. అవన్నీ పెద్ద పెద్ద విషయాలు నీ వల్ల కావురా, పూలిని చూసుకుని నువ్వు నక్కవాత పెట్టుకున్నట్టు నీ పరిస్థితి అలా ఉంది, ఇలా అయితే నీ పెళ్ళాం బిడ్డలు బతకరు, కొని కష్టాలు తెచ్చుకుంటున్నావు, నువ్వేం చాలా గొప్పవాడు అనుకుంటున్నావేంటి? ఇలాగ రకరకాలుగా ఆ సాహసం కోరుకునే వ్యక్తి ఆ యొక్క వ్యక్తిత్వాన్ని దాని మీద చల్లటి నీళ్లు చల్లి, మై డియర్ ఫ్రెండ్స్, మేము సరి అయిన జీవితాన్ని ప్రబోధిస్తున్నాము అనుకుంటున్నారు.